పేతురు ప్రసంగాన్ని పరిశీలన చేయబోతూ ఉన్నామండి. ఈ పేతురు ప్రసంగం అనేది అపోస్తుల కార్యం పుస్తకంలో ఉంది. ఇప్పటివరకు సహోదరులు చెప్పినట్లుగా ఈ అపోస్తుల కార్య పుస్తకంలో ఓ 10 మంది మార్పు చెందిన, అంటే 10 సందర్భాల్లో ప్రజలు మార్పు చెందిన సంఘటనలు రాయబడ్డాయండి. అవి మామూలు మార్పులు కాదండి. మామూలుగా అది చిన్న విషయం కాదు. చాలా గొప్ప మార్పులు అద్భుత రీతిగా జరగడం అనేది ఈ పుస్తకంలో చూస్తూ ఉంటామండి. వాస్తవానికి బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఈ 66 పుస్తకాల్లో ఈ అపోస్తుల కార్యం ఒక విచిత్రమైన పుస్తకం అండి. అపోస్తుల కార్యాన్ని విచిత్రమైన పుస్తకం అని ఎందుకన్నామంటే దీనికి స్టార్టింగ్ ఎండింగ్ ఉండదండి. ఏముండదమ్మా? స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. అదేంటండి అంటే ఒక టీవీ సీరియల్ లాంటిది. టీవీ సీరియల్ చూడండి, మనం వెళ్ళి చూడంగానే ఏం అర్థం అవ్వదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ ముందు భాగం చాలా అయిపోయింది. అదేదో చిన్న చూపిస్తాడు నిన్నటది. ఏంటి పోనీ పట్టుబట్టి మొత్తం చూసేద్దామంటే ఈ రోజు ఏముండదు, జస్ట్ మెట్లు దిగితే అయిపోద్ది. తర్వాత భాగం రేపు. ఏంటి అపోస్తుల కార్యం పుస్తకం కూడా అలాగే ఉంటుందండి. ఇది ఈ గ్రంథకర్త రాసిన మొదటి పుస్తకం కాదు, మొదటి భాగం అయిపోయింది. ఇది రెండో భాగం. పోనీ రెండో భాగమైనా మనం మొత్తం తెలిసేసుకున్నామంటే పౌలు రామాచర్లో పెట్టాడు, సంఘం క్షేమాభివృద్ధి పొందుతూ ఉంది. ఆ తర్వాత ఏమైందండి అంటే నెక్స్ట్ భాగం తర్వాత వారం అన్నట్టు ఉంటుంది. అంటే పౌలు ఏమయ్యాడో ఉండదు, మరి సంఘం క్షేమాభివృద్ధి పోయిన తర్వాత ఏమైంది చెప్పండి అంటే ఇంకా అక్కడ ఏ విషయాలు ఉండవు. అందుకనే ఇలాంటి ఒక విచిత్రమైన పుస్తకాన్ని దేవుడు మనకందరికీ ఏర్పాటు చేశాడండి. ఇంకా ఇది ఈ అపోస్తుల కార్యం పుస్తకం ఎందుకంత విచిత్రమైంది అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఉండే పుస్తకాలన్నీ యూదుల చేత రాయబడ్డాయండి. యూదుల చేత లేకపోతే అపోస్తుల చేత రాయబడ్డాయి. కానీ ఈ అపోస్తుల కార్యం పుస్తకం మాత్రం ఒక అన్యుడైన ఒక వైద్యుడి చేత దేవుడు రాయించాడండి. అందువల్ల ఈ పుస్తకం ఒక గొప్ప అమూల్యమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా మనం చెప్పుకోవచ్చండి. ఈ యొక్క పుస్తకానికి ఇది లోకా రాశాడు అనడానికి ఇక్కడ ఏం పేర్లే ఉండవు. లోకా రాశాడని ఏముండవండి. కానీ ఈ మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే నా మొదటి పుస్తకంలో నీకు రాశానంటాడు. థియోఫిలా అనే వ్యక్తికి ఈ గ్రంథకర్త ఉత్తరం రాస్తూ నేను నా మొదటి పుస్తకంలో నీకు ఈ విషయాలు తెలియజేశాను అంటాడనమాట. థియోఫిలా అనే వ్యక్తికి గతంలో ఎవరైనా రాశారంటే ఒక పుస్తకం కనపడుతుంది. అది ఎవరు రాసిన పుస్తకం? లోకా రాసిన సువార్తలో మనకు మొదటి వచనంలో ఆ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ సంగతి కనపడుతుంది. కాబట్టి ఇది లోకా రాశాడు అనడానికి ఏకైక మార్గం. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకా సువార్తలో ఈ అపోస్తుల కార్యం పుస్తకంలో మొత్తం 28 అధ్యాయాలు ఉన్నాయండి. ఈ 28 అధ్యాయులు కూడాను 35 సంవత్సరాల సంఘ చరిత్ర మాత్రం రాయబడింది. వాస్తవానికి అపోస్తులు ఎంతమంది అండి? 12 మంది. 12 మంది చేసిన సువార్త గురించి పుస్తకంలో రాయబడలేదు. కేవలం అపోస్తులలో 2 వ్యక్తులు, లేకపోతే అపోస్తుల్లో ఒకడు యేసుక్రీస్తు చేత అపోస్తులుగా ఎన్నుకోబడిన పౌలు చేసినటువంటి 2 పనులు రాయబడతాయి. అదేవిధంగా ఒక పరిచారకుడు ఫిలిప్పు, ఆయన అపోస్తులుడు కాదు, ఆయన చేసినటువంటి సువార్త రాయబడింది. మొత్తం ఎంతమంది చేసిన సువార్త రాయబడిందండి? 3 మాత్రమే. ఎవరెవరా 3? ఏంటండి? పేతురు, ఇతర ఫిలిప్పు, పౌలు, ఈ 3 మాత్రమే చేసినటువంటి సువార్త ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ పుస్తకానికి ఒక మూలవాక్యం ఉందండి. అదొక విచిత్రం. అంటే ప్రతి పుస్తకానికి మూలవాక్యం ఉండదు. ఈ అపోస్తుల కార్యానికి మాత్రం దేవుడు ఒక మూలవాక్యం రాయించాడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ యావత్తు 28 అధ్యాయంలో ఉన్న విషయాన్ని యేసుప్రభు ద్వారా ఒక్క వచనంలో ముందుగా దేవుడు చెప్పించాడండి. ఏముంది అక్కడ అంటే మీరు ఈ యెరూషలేము వదిలి వెళ్ళొద్దు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మని మీ మీదకి పంపిస్తాను, అప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు, అప్పుడు మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు కూడా వెళ్ళి నాకు సాక్షులుగా ఉంటారు
అని యేసు ప్రభు చెప్పిన మాట అండి. ఆ నెరవేరితే ఈ పుస్తకం ఏంటండి, యోదయలోను, యెరూషలేములోను, సమరయలోను, భూదిగంతాల వరకు కూడా మీరు వెళ్ళి నాకు సాక్షులుగా ఉంటారు అని యేసు ప్రభు చెప్పారు. అది ఎలా జరిగిందో మాత్రమే ఇందులో రాయబడిందండి. చూడండి, మనం 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా పేతురు యెరూషలేములోను యోదయలోను చేసినటువంటి సువార్త గురించి రాయబడిందండి. పేతురు ఎవరెవరికి చేశాడు అంటే సువార్త యూదులకు చేశారు, అన్యుడైన కొర్నేలి కుటుంబానికి కూడా సువార్త ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉంటామండి. అదేవిధంగా 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా ఈ ఫిలిప్పు అనే పరిచారకుడు సువార్త ప్రకటించాడని రాయబడింది. ఆయన ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడంటే మిశ్రిత జనానికి. మిశ్రిత జనం అంటే ఎవరండి? యూదులకి అన్యులకి పుట్టినటువంటి సంతానాన్ని సమరయులు అంటారు. సమరయులు అంటే మిశ్రిత జనం. ఇప్పుడు మనకి చరిత్ర తెలియకపోతే అదేదో గొప్ప జాతి అనుకుంటాం, కానీ యూదులు పక్కన పెట్టేసిన జాతి అండి. యూదులు వెలివేసిన జాతి. వాళ్ళని ఒక అంటరాని వారుగా, వాళ్ళ దగ్గర మంచినీళ్ళు కూడా తాగకుండా, వాళ్ళని దేవాలయానికి రానివ్వకుండా వాళ్ళని వెలివేసినటువంటి జాతి. అలాంటి జాతి దగ్గరికి ఎవరు వెళ్ళి చేశారండి సువార్త? ఫిలిప్పు వెళ్ళి, ఒక పరిచారకుడైనటువంటి ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇంకా ఫిలిప్పు చేత దేవుడు ఇంకా ఎవరెవరికి సువార్త ప్రకటించాడంటే ఒక నపుంసకుడికి. ఫిలిప్పు చేసిన సువార్త సామాన్యమైనది కాదండి, ఎవరో వెళ్ళి చేయలేదండి బైబిల్ చరిత్రలో. అలాంటి ప్రత్యేకమైన జనాంగానికి, మిశ్రిత జనాంగానికి చేశాడు సువార్త. నపుంసకుడికి వెళ్ళి సువార్త ప్రకటించేలాగా దేవుడు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు కూడా పౌలు చేసిన సువార్త అండి. పౌలు అంతియోకియ నుండి రోము వరకు, అక్కడ వాడిన పదం ఏంటంటే భూదిగంతాల వరకు కూడా సువార్త ప్రకటించబడింది అని మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఈ అపోస్తలుల కార్యం పుస్తకంలో 3 వ్యక్తులు చేసిన సువార్త రాయబడింది అనే సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యారు. అలాగే 12 అపోస్తలుల్ని ఎన్నుకున్నారు. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 1 నుంచి 4 వచనాల్లో పెంతెకోస్తు పండగ దినాన్న అందరూ అంటే 17 దేశాల వాళ్ళు యెరూషలేములో వచ్చి నివసిస్తున్నారు. అతిథులుగా వచ్చి పండగ చేసుకొని వెళ్ళిపోవడానికి 17 దేశాల నుంచి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఈ అపోస్తలులు మేడగదిలో ఉన్నారండి. ఒక మేడ మీద ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అది తెల్లవారుజాము అనమాట. ఎప్పుడంటే అది తెల్లవారు అంటే ఉదయాన్న ఆ సమయంలో అందరూ లేచి ఎవరి పనులు చేసుకునే సమయం కదండి. ఉదయం 9 గంటల లోపు అంటే అందరూ లేస్తారా? కొందరు లేస్తారా? అందరూ లేస్తారు, బయటకు వస్తారు, అందరూ తుడుచుకుంటారు, పనులు చేసుకుంటారు. అలాంటి సమయంలో సడన్ గా ఒక మేడ మీద నుంచి విచిత్రమైన శబ్దాలు, పెద్ద పెద్ద బలమైన గాలులు, ఉరుములు, ఏదో అగ్నినాళికల్లాగా విభజింపబడ్డాం. చూసేటప్పటికి పట్టణంలో ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఏదో కరెంట్ షాక్ కొడుతుందా ఏంటి మేడ మీద అన్నట్టుగా జనాలందరూ పరిగెట్టి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఎంతమంది ఉన్నారండి అక్కడ? 17 దేశాల వాళ్ళు. 17 దేశాల వాళ్ళు ఎక్కడెక్కడ చిన్న చిన్న టెంట్లు వేసుకోవడం ఎలాగోలాగా ఆ వారం రోజులు ఉండి వెళ్ళిపోవాలని వచ్చిన వాళ్ళు అదంతా చూశారు. చూసి ఆ మేడగది దగ్గరికి వచ్చారండి. వచ్చేటప్పటికి ఈ 12 మంది అపోస్తలులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అప్పటికే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగాడు. అప్పుడు వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారండి అన్య భాషలతో. అన్య భాషలు అంటే అక్కడ ఎంతమంది ఉన్నారండి? 12 దేశాల వాళ్ళు, 17 దేశాల వాళ్ళు ఉన్నారు. అన్య భాష అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఎవరో కొంతమంది ఈ మధ్యకాలంలో మతశాఖల క్రైస్తవులు లేకపోతే సహోదరులు అనబడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో విచిత్రమైన భాష మాట్లాడుతున్నారండి. అది అన్య భాష అనుకుంటున్నారు వీళ్ళు. అన్య భాష అంటే తమది కాని భాష. ఏంటండి? వాళ్ళు పుట్టి పెరిగిన భాష, వాళ్ళు ఎప్పుడు వినని భాష, వాళ్ళకి తెలియని భాష, కానీ మరొకరికి అర్థమయ్యే భాష. అక్కడ 17 దేశాల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వింటున్నారండి.
ఆ విషయాలన్నీ 5వ వచనం నుంచి 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 13వ వచనం వరకు రాయబడ్డాయి. అప్పుడు ఆ వచ్చే వింటున్న వాళ్ళు, ఆ 17 దేశాల వాళ్ళు కూడా విని, ఇదేమిటి, మనం పుట్టిన దేశ భాష వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళు గలిలీయులు కదా, గలిలీయుల భాష ఏంటండి, గలిలీయ భాష ఏంటి, అరామిక్, వాళ్ళు అరామిక్లో మాట్లాడతారు, వీళ్ళకి మన దేశ భాష ఎలా తెలుసు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఏంటి అతను, ఉర్దూలో మాట్లాడుతున్నాడు ఏంటి, తమిళలో మాట్లాడుతున్నాడు ఏంటని ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మనం పుట్టి పెరిగిన భాష వీళ్ళకెలా తెలుసు, అసలు మన భాష ఊరేళ్ళకే రాదు కదా, మనం ఏదో అతిథులుగా వచ్చాం, భక్తి గల వాళ్ళం, పండగ చూసుకొని వెళ్ళిపోదామని వచ్చాం, పెంతెకొస్తు పండగ చూసుకొని వెళ్ళిపోదామని వచ్చాం, మనం ఎవరితోనో మాట్లాడదామని ఇక్కడ మన భాష తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటిది వీళ్ళకెలా తెలుసు, ఈ మేడ మీద నుండి నిలబడిన ఆ 12 మందికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతున్నారంట అండి అందరూ కూడాను. అప్పుడు వెకిలిగాళ్ళు ఉంటారండి ప్రతి చోట, చూడండి మంచి స్పందన ఉంటుంది, వెకిలిగాళ్ళ స్పందన ఉంటుంది. ఇక్కడ ఎవరో కొంతమంది వెకిలిగాళ్ళు లేచి అన్నారంట 13వ వచనంలో, వీళ్ళు ఉదయాన్నే తాగేశారా, తాగేసి ఇలా కేకలేస్తున్నారు అని వేళాకాలం చేశారంటండి. ఇప్పుడు నిజంగా భక్తిగా బ్రతుకుతున్న వాళ్ళకి మాత్రం చాలా బాధేస్తుందండి. ఒక మనిషి కష్టపడి దేవుడి పని చేస్తుంటే అతను ప్రోత్సహించకపోగా తిరిగి ఏదో మాట అంటే అతను తట్టుకోలేరండి. అందులో పేతురు గారి స్వభావం మనకి బాగా తెలుసు, దుడుకు మనిషి అనమాట. పేతురు తట్టుకోలేక నిలబడిపోయాడండి. నిలబడిపోయి వీళ్ళు తాగేసి వాగలేదు, తాగేసి ప్రసంగం చేయట్లేదు, వీళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రసంగం చేశారు అని చెప్పవలసి వచ్చిందండి. అంటే కొన్ని సందర్భాల్లో సిద్ధపడి వాక్యం చెప్తాం, కొన్ని సందర్భాల్లో చెప్పాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది, సందర్భాన్ని బట్టి, అవతల వ్యక్తి వేసిన ప్రశ్న బట్టి, వాళ్ళు ఏదో వెకులుగా మాట్లాడితే ఆ మాటలు బట్టి చెప్పాల్సి వస్తుంది. పేతురు గారి ప్రసంగం కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ప్రసంగం అండి. ప్రసంగం అయితే 12 మంది చేసేశారు, కానీ పేతురు గారు లేచి మాట్లాడాల్సి వచ్చిందండి. అతను మాట్లాడడం వల్ల, ఎవరో ఒక ఆయన మాట్లాడడం వల్ల, బహుశా కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది కొంతమంది వేసిన ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలే మంచిదేమనిపిస్తారు. యేసుప్రభు కూడా చాలా మంది అలాగే ప్రశ్నలు ఇస్తుంటారు కదండి. ఆ సందర్భంలో యేసుప్రభు గొప్ప పాఠాన్ని చెప్పేస్తుంటాడు. ఆయన సందేహంగానే వ్యక్తం చేయకపోతే మనకి పాఠం దొరకదేమో అనిపిస్తుంది మనకి. నిజంగానే కొన్ని సందర్భాలు అలా సమకూడి జరగడం వల్ల మనం ఎక్కువ వాక్యం నేర్చుకోగలిగామండి. మనకున్న డౌట్లు కూడా తీరిపోతుంటాయి. ఇక్కడ ఎవరో వెకిలిగాళ్ళు అలా మాట్లాడడం బట్టి పేతురు గారు లేచి నిలబడి ఆయన ప్రసంగం స్టార్ట్ చేశాడండి. ఆయన ప్రసంగంలో మామూలు మాటలే వాడలేదండి. యూదుల యొక్క మనసు ఎరిగిన వాడు పేతురు గారు. పేతురు యూదుడే కదండి. యూదుల యొక్క మనసు ఎలాంటిదంటే వాళ్ళు ఎవరు చెప్పినా వినరు, ఏ మాటలు చెప్పినా వినరు. బైబిల్లో ఉండే వచనాలు చూపిస్తూ వింటారు, బైబిల్లో ఏదైనా ప్రవచనాలు చూపిస్తూ వింటారు. దేవుడు ఇలా చెప్పాడు అని అంటే మాత్రం ఎదురు చెప్పరండి. అది మనస్తత్వం. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నారండి అలాంటి వాళ్ళు. అసలు అమ్మా మనం ఎవరికైనా వెళ్ళి వాక్యం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా బైబిల్లో ఇలా ఉంది, బైబిల్లో క్రీస్తు సంఘం గురించి ఉంది, ఏ మత్సాక్ గురించి లేదు అని చెప్పామనుకో వింటారండి. మన బైబిల్లో చూపించిన వినరు. ప్రభురాత్రి భోజనం గురించి చెప్తే వింటారండి ఎవరైనా? ఇప్పుడున్న సమాజం వాళ్ళు బైబిల్లో ఉండే లేఖనాలు చూపించి, బ్రదర్ మీరు చేస్తున్నది తప్పు, ఇలా చెయ్యాలి అంటే ఎవరైనా వింటారా? వినరండి. కానీ యూదులు వింటారు. అందుకే వాళ్ళు భక్తిపరులు అండి. వాళ్ళు భక్తిగల వాళ్ళు, భక్తిగల దైవజనులు అనే పదం వాళ్ళకి మాత్రమే బైబిల్లో వాడబడిందండి. యూదులు నిజంగా భక్తిపరులు. పాములుడంట పాములు ఆడేస్తుంటాడు, నాగపాము తాసుపాము బుసుకొట్టేస్తుంటాయి. అప్పుడు ఒక వేరుముక్క తెచ్చి ఆ పాము మీద ఇలా పెడతాడండి, మనం చూస్తూ ఉంటాం. అప్పుడు వెంటనే ఏమవుతుందండి, ఆ పాము అలాగా వాడికి లోబడిపోద్దండి. అది నిజమో గారినియో కానీ మనందరం ఆ ఏరుముక్క ఎంతైనా కొనేసుకుంటాం. అప్పుడు ఏమండి ఆ వేరుముక్క అమ్ముకోవడానికి అది ఏదో చేస్తాడు మొత్తానికి, అది ఉప్పే బుసుకొడుతుంటుంది. వేరుముక్క తల మీద పెట్టగానే లోబడిపోయి సపం దించేస్తుంది. వెంటనే మనం అది కొనుక్కుంటుంటామండి. యూదులు కూడా అలాంటి వాళ్ళు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక లేఖనాల్లో రాయబడిన మాటలు చూపించి చెప్తే ఎదురు చెప్పరండి, మారు మాట ఆడరండి, అంగీకరిస్తారండి. అది వాళ్ళకున్నటువంటి మంచి మనస్తత్వం. ఆ మనస్తత్వాన్ని బాగా తెలిసిన వాడు ఎవరండి? యూదులు, పేతురు గారు. కాబట్టి పేతురు ఏంటేంటి చూపించాడంటే
యోవేలు గారు చెప్పిన మాటను చూపించాడండి. యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట, యోవేలు 2:28 నుంచి 32 వచనాల వరకు రాయబడిన విషయాన్ని ఎత్తి మాట్లాడాడండి. వెంటనే వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంటుంది కదండి, వెంటనే వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళకి కంటస్తా అండి. భక్తి పరులు అంటే ఏంటండి, వాళ్ళకి లేఖనాలు కంటస్తా. ఇప్పుడు మనం అంటే బైబిల్ తిరగేసి చూసే వరకు నమ్మం. వాళ్ళ యోవేలు 2:20 నాకు తెలుసండి అంటారనమాట. అక్కడ ఏముందండి, అంచుకాలంలో కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని ఉంది. వీళ్ళు ప్రవచించారు. ఇదిగో చూడండి, యోవేలు చెప్పాడు, నా కుమారులు ప్రవచిస్తారు, నా కుమారులకు దర్శనాలు కలుగుతాయి, వాళ్ళు కలల భావాన్ని చెప్తారు, అవన్నీ చెప్పాడు యోవేలు గారు. ఇదేదో మా వల్ల కలిగింది కాదు, తాగుడు వల్ల కలిగింది కాదు. ఆ రోజు యోవేలు ద్వారా దేవుడు చెప్పాడు, ఇదిగో ఇప్పుడు అది నెరవేరింది. అంచుకాలం అంటే ఏంటండి, ధర్మశాస్త్రపు ముగింపు కాలం. ఆ ముగింపు కాలం ఇదేనైనా అని తెలియజేశారండి, పేతురు గారు తెలియజేశారు. అదేవిధంగా అంటే ఇది ఎక్కడ చూస్తాం, అపోస్తలుల 2:16 నుంచి 21 వచనాల్లో మనం ఈ యోవేలు ప్రవచనాన్ని గురించి, అంచుకాలంలో దేవుని ఆత్మ మనుషుల మీదకి వస్తుందనే సంగతిని యోవేలు గారు చెప్పారని పేతురు ఇక్కడ చెప్పాడండి. అపోస్తలుల 2:16 నుంచి 21 వచనాల్లో దాన్ని వాళ్ళు నమ్మేటట్లుగా చెప్పాడు, వాళ్ళు అంగీకరించేటట్లుగా నిజమే పరిశుద్ధాత్ముడు వస్తాడని, వీళ్ళు ప్రవచిస్తారని రాయబడ్డది అని ఒప్పుకున్నారండి. తర్వాత అక్కడితో ఆగలేదండి. 22వ వచనం నుంచి దేవుని సంకల్పాన్ని గురించి మాట్లాడాడండి. అంటే దేవుడికి సంకల్పం ఉంటుందని వాళ్ళకి తెలుసండి. దేవుడు ఏది చేసినా ఆయన మెప్పు కోసం చేస్తాడు, దేవుడు ఏది చేసినా ఆయన ఆనందం కోసం చేస్తాడండి. అవన్నీ ఎందుకు చెప్పాడంటే, ఆయన సంకల్పాన్ని ఎందుకు గుర్తు చేశాడంటే, దేవుడు యేసుక్రీస్తుని లోకానికి శరీరధారిగా పంపించి ఆయన చేసిన అద్భుతాల వల్ల, ఆయన చేసిన స్వస్థతల వల్ల, ఆయన చేసిన బోధ వల్ల దేవుడు మెప్పు పొందాలనుకున్నాడు. ఇది దేవుడు ఆనందం కోసం, ఆయన మెప్పు కోసం, ఆయన మహిమ కోసం, ఆయన గొప్పతనం కోసం దేవుడు చేసిన పని. యేసు ప్రభువుని పంపించడం అనేది ఎవరో మనుషుల వల్ల కలిగింది కాదు, ఇది మనుషుల ఆలోచన కాదు, ఇది కేవలం దేవుని ఆలోచన అని చెప్పాడండి. వాళ్ళకి అర్థమైందండి, అర్థమయ్యేలా చెప్పడం అనేది చిన్న విషయం కాదండి. ఏదోలాగా ఎవరైనా వాగేస్తారు, ఏదో టైం పాస్ చేసే బోధలు. కానీ పేతురు గారు చేసే ప్రతి పాయింట్ కూడా చూడండి, వాళ్ళను ఒక్కొక్కటిగా వాళ్ళు అంగీకరించేలాగా చెప్పుకొస్తున్నాడు. ముందుగా ప్రవచనాన్ని చూపించాడు, ఈ భాషలు మాట్లాడింది యోవేలు చెప్పాడు, పరిశుద్ధాత్మ వల్ల మాట్లాడుతున్నారని. ఇదిగో మాట్లాడుతున్నారు, నిరూపించాడు. రెండోది, ఇదిగో చూడండి, ఇది దేవుడి యొక్క సంకల్పం. దేవుడు తన మెప్పు కోసం చేసిందే తప్ప యేసు ప్రభు అనుకొని చేసింది కాదు. ఇదంతా తండ్రి సంకల్పం అని అక్కడ నిరూపించాడండి. ఇక మూడవదిగా దావీదు గారు ప్రవచించిన ప్రవచనం గురించి కూడా మాట్లాడాడండి. దావీదు గారు ప్రవచించిన ప్రవచనం 16వ కీర్తన 10వ వచనంలో, నీ పరిశుద్ధుల్ని కుళ్ళు పట్టనీయవు అని, నీ పరిశుద్ధుడు పాపాలను విడిచిపెట్టవు అని రాయబడింది 16వ కీర్తన 10వ వచనం. దాన్ని ఎత్తిపట్టుకుని మాట్లాడాడండి ఇక్కడ. ఈ మూడు విషయాలు అంటే చాలా మంది ఆ వచనం చదువుకునేటప్పుడు ఏమనుకుంటారంటే ఇది దావీదు గురించి అనుకుంటారు. వాస్తవానికి వాళ్ళు ఏమో అలా అనుకోరు. కానీ పేతురు గారు వాళ్ళని రేపుతున్నాడు అనమాట. ఇది కుళ్ళిపోయిన శరీరం ఎవరికి ఉంటుంది? ఎవరికైనా ఉంటుందా? కొన్ని మన దావీదు గారు శరీరం కుళ్ళిపోలేదా? మన మధ్యనే కదా ఉంది అన్నాడండి. దావీదు ఎక్కడ పాటు పెట్టబడ్డాడు? యెరూషలేములోనే, మన మధ్యనే ఉంది. కావాలంటే చూడండి, ఆయన ఇక్కడే సమాధి ఇక్కడే ఉంది. వాస్తవానికి ఈ మాట సామాన్య విషయం కాదండి. మనందరం కూడా ఈ ప్రపంచంలో ఎక్కడైనా నిలబడి మాట్లాడగలిగే ఒక గొప్ప మాట. ఓ క్రైస్తవుడికి ఏదైనా ఆధారం ఉందంటే ఈ ఒక్క వచ్చినవండి. మనం ఎక్కడైనా తలెత్తుకొని మాట్లాడే మాట. ఎందుకంటే ఈ భూమి మీద ఎంతో మంది మహానుభావులు పుట్టారు, గొప్ప వాళ్ళు పుట్టారు. ఎంతో మంది విద్యావేత్తలు, గొప్ప సైంటిస్టులు, మేధావులు, ఎంతో యుద్ధశూరులు, బలవంతులు, ఎన్నో సంగతులు ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళు ఎంతో మంది పుట్టారు, చనిపోయారు. వాళ్ళందరూ ఎక్కడున్నారమ్మా? ఇప్పుడు నేనే దేవుడిని చెప్పుకున్న వాళ్ళు కూడా పుట్టారు, చనిపోయారు. ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారు. సమాధుల్లో వాళ్ళ శరీరం కుళ్ళిపోయింది, తగ్గితే వాళ్ళ ఎముకలు కూడా ఉంటాయి.
కానీ ఈ భూమి మీద కుళ్ళు పట్టిన శరీరం ఎవరిది? సమాధిలో కుళ్ళిపోకుండా లేచొచ్చిన శరీరం ఏది? యేసుప్రభు ఒక్కడేనండి. యేసుప్రభు ఒక్కడే. ఆ సంగతిని చెప్పడానికి ఎంతో ఎంతో అర్థం అవ్వాలండి యేసుప్రభు జీవితం. నిజంగా పేతురు గారు ఈ చెప్పిన ఈ మూడవ దీన్ని ఏమంటారు, మూడో బాణం అనండి. యోవేలు గురించి చెప్పినప్పుడు సగం తగ్గిపోయారు. వెంటనే దేవుని సంకల్పం గురించి చెప్పేటప్పటికీ ఇంకా దగ్గరికి వస్తారు, ఇంకా దగ్గరికి వచ్చి వింటారు. ఇక మూడవదిగా దావీదు ప్రవచించిన ప్రవచనం గురించి మాట్లాడేటప్పటికీ ఇంకా పూర్తిగా సైలెంట్ అయిపోయారండి. అల్లరి చేసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అప్పుడు అసలైన విషయాన్ని చెప్పాడండి. అసలైన విషయం ఏంటంటే, దేవుడు దావీదుకి చేసిన వాగ్దానం ఏంటండి? యేసుక్రీస్తు రాజు అవుతాడని, దావీదు కుమారుడు నిత్యము వెళ్తాడని ఉంది కదా ప్రవచనం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో యేసుక్రీస్తు రాజరకం గురించి ఉందండి. దావీదు కుమారులు నిత్యము పరిపాలన చేశారా? ఏమండి? 40 సంవత్సరాలే. రెహబాము లేకపోతే దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు. ఏమండి? అందరూ తక్కువ సంవత్సరాలే. నిత్యము శాశ్వతం ఎవరు చేయలేదండి. శాశ్వత కాలం రాజయ్యింది ఎవరండి? యేసుప్రభు. ఎప్పటి వరకు యేసుప్రభు రాజు అని చెప్పాడండి పేతురు ఇక్కడ? అంటే అక్కడ చెప్తున్న మాటే, నీ శత్రువులని నీ పాదపీఠంగా చేసుకునే వరకు కూడా నువ్వు వెళ్తావు అన్నాడండి. ఈ మాట ఎక్కడ ఉంటుంది? 110వ కీర్తన 1వ వచనంలో. ఆ మాటను కూడా గుర్తు చేశాడండి. పేతురు గారు సామాన్యుడు కాదు. యేసుప్రభు వారు రాజని, దేవుడు ఆయన్ని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడని తెలియజేశాడండి. అంటే ఈ మాటలన్నీ చెప్పేటప్పటికీ వాళ్ళు కదిలిపోయారండి, కరిగిపోయారండి, మారిపోయారండి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ హృదయాలు బద్దలైపోయాయి. అక్కడ వాడిన మాట చూస్తే మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో ఏమన్నారండి వాళ్ళు? చూడండి, పేతురు మాట ఏంటి? మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు, దేవుడు ఆయన్ని లేపాడు, దేవుడు ఆయన్ని ప్రభువుగాను రక్షకుడుగాను నియమించాడు అన్నాడండి. ప్రభు అంటే అర్థం ఏంటండి? ప్రభు అంటే పరిపాలకుడు, ప్రభు అంటే రాజు. దేవుడు మీరు సిలువ వేసిన యేసుని రాజుగా చేశాడు. ఇప్పుడు ఆయన రాజు. మీరు ఒప్పుకోకపోయినా దేవుని రాజ్యం మీద యేసుప్రభు రాజు అయ్యాడు అని చెప్పాడండి. అలాగే వీళ్ళని క్రీస్తుగా, క్రీస్తు అంటే ఏంటి అర్థం ఏంటో? క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. క్రీస్తు అంటే మెస్సయ్య. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం అండి? క్రీస్తు వస్తాడని. కానీ ఈయనే క్రీస్తు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇదిగో ఈయనే క్రీస్తుగా దేవుడు అభిషేకించాడు అని తెలియజేశాడండి. ఈ సంగతులు చెప్పేటప్పటికట వాళ్ళు గుండెలు బద్దలైపోయాయంటండి. హృదయంలో పొడవబడినట్టు అయిపోయిందంటండి. మనకు ఎప్పుడైనా హృదయంలో పొడవబడినట్టుగా ఎప్పుడైనా అనిపించిందమ్మా? ఎప్పుడు అనిపిస్తుందమ్మా? చెప్పండమ్మా. మనల్ని ఎవరైనా నమ్మక ద్రోహం చేసినప్పుడు అనిపిస్తుందా? మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం అనుకున్నది జరగదు, ఇంకోటి అవుతుంది. అలాంటప్పుడు మైండ్ బ్లాక్ అయిపోద్ది, మనకి గుండెల్లో ఎవరో పొడిచేసినట్టు అయిపోతుంది. అంత పశ్చాత్తాపానికి గురయ్యారండి. ఇప్పటికీ కూడా నేను చూస్తుంటాను ఒక సువార్థికుడిగా, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వింటూ కొంతమంది కన్నీళ్ళు కారుస్తుంటారండి. వాళ్ళకి ఆ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయండి? వాళ్ళ హృదయం బద్దలయ్యిందండి. వాళ్ళ బండ హృదయం కరిగిపోయింది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి అర్థమయ్యాయి. అయ్యో, ఎంత పాపం చేశానా, ఎంతకాలం, ఇంత తెలియక, ఇంత భ్రష్టుడిగా ప్రవర్తించానా అని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు వస్తాయండి కన్నీళ్ళు. మన వాళ్ళకి టీవీ సీరియల్ చూసినప్పుడు ఎడిచేసిన వాళ్ళు చూసారండి మీరు? భవాని గారు చూసారా? చేశారా? చేశారు ఏంటి? టీవీ సీరియల్ చూసినప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు మనం చూసాం, కానీ దేవుడు వాక్యం విన్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు శాతం చాలా తక్కువ ఉంటుందండి. ఇక్కడ న్యాచురల్గా చూసామండి ఆ విషయాన్ని. వాళ్ళందరూ వచ్చారంట. వచ్చి, అయ్యారా మేమేం చేయాలి, మీరు చెప్పండి, మీరేం చెప్తే అది చేస్తాం, మాకు అర్థమైంది మీరు చెప్పిందంతా, మేము తెలియక చేశాం, మేము ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారంటే. వాస్తవానికి అక్కడున్న 17 దేశాలలో యేసుప్రభు సిలువ వేశారు. ఎవరేశారండి?
యెరూషలేములో ఉన్న యూదులు వేశారు. కళ్ళారా చూసి వాళ్ళు అద్భుతాలు చేయడం చూశారు, ప్రసంగాలు విన్నారు, అందరికంటే ముందులోనే విన్నారు ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులను. వాళ్ళు వేయించారు, కానీ వీళ్ళు అంగీకరిస్తున్నారండి. అదండి మనసు. మా మా యూదులు ఎవరు చేసినా మేము చేసినట్టే, మా ఇశ్రాయేలు జాతిలో ఎవరు తప్పు చేసినా మేము చేసినట్టే. అదండి గొప్ప మనసు ఉండాలండి. అలా తప్పు నొప్పుకోవాలంటే గొప్ప మనసు ఉండాలండి. ఇప్పుడు మన సంఘంలో ఒకరు తప్పు చేస్తే మనం అందరం చేసినట్టు కాదండి. అది అర్థమైందండి ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళు చేస్తే మాకేంటండి అనుకుంటున్నామండి. మన క్రైస్తవుడు ఒకరు తప్పు చేస్తే సంఘంలో, లేదా మన పిల్లలు ఒకరు తప్పు చేస్తే మనం తప్పు చేసినట్టే కదా. మన అన్నదమ్ముడు తప్పు చేస్తే మన మన సిగ్గు కలగటం లేదు ఏంటి? అదండి వాళ్ళకి వచ్చిన మారు మనసు. వాళ్ళు చేశారు మేము కాదు అనుకోవట్లేదు, మాకేంటి సంబంధం అనుకోవట్లేదు, మేము ఈ పండగకు వచ్చాం అంత ముందు లేదు కదా అనుకోవట్లేదు, ఒప్పుకుంటున్నారండి. మేమందరం పాపులవే, మేమందరం తప్పు చేసిన వాళ్ళవే, మాకు అర్థమైంది బాబు, వాక్యం అర్థమైంది, ఇప్పుడు ఏం చేయాలి? అదండి అపోస్తుల కార్యం అంటే. ఈ లోకా రాసిన 2 పుస్తకాలు మామూలు పుస్తకాలు కాదండి. ఒక వ్యక్తి యేసుప్రభు గురించి తెలియకపోతే, నేను యేసుప్రభు గురించి తెలుసుకోవాలనుకున్నాను, ఏం చదవాలంటే లోకాసువార్త చదువు. నాకు యేసుప్రభు గురించి అర్థమైంది బాబోయ్, ఇప్పుడు నేనేం చేయాలని అడిగితే అపోస్తుల కార్యం చదువు. ఇప్పుడు యేసుప్రభు గురించి అర్థమైంది, యేసుప్రభుని అంగీకరిస్తున్నావు, ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే నువ్వు అపోస్తుల కార్యం పుస్తకం చదువు. అంతేనండి. అంటే మనందరికీ, భూమి మీద ఉన్న మనుషులందరికీ చాలా 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 ప్రాముఖ్యమైన పుస్తకం ఏదైనా ఉందంటే అపోస్తుల కార్యం అండి. అందరికీ కావాలి. సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందో, ఎలా ప్రారంభించబడిందో, ఎవరి చేత ప్రారంభించబడిందో, ఎందుకు ప్రారంభించబడిందో తెలియాలంటే ఒక అపోస్తుల కార్యం పుస్తకం ద్వారానే తెలుస్తుందండి. ఈరోజు అపోస్తుల కార్యం పుస్తకాన్ని ఎవరో చదవరో, ఏదో అవసరానికి ఏదో మాట వాడుకుంటారు, కానీ ఈ యొక్క సంఘం ఎలా ప్రారంభించబడింది, ఎవరి ద్వారా ప్రారంభించబడింది, ఎప్పుడు ప్రారంభించబడింది, ఏ సంఘాన్ని ప్రారంభించారు, ఆ సంఘంలో ఉన్న బోధ ఏంటి, వాళ్ళు ఎలాగ ఆరాధన చేసేవాళ్ళు, ఇది ఎవరైనా చూస్తున్నారండి? ఎవరో చూడట్లేదండి. అందుకనే మన దాశవంతులు గారు ఈ పాఠాలను చెప్పమన్నారండి. ఈ అపోస్తుల కార్యం పుస్తకం కనుక ఒక వ్యక్తికి సరిగా కానీ అర్థమైతే సంఘం అంటే ఏంటి అర్థమవుతుందండి. ఇప్పటికీ చాలా మంది అపోస్తుల కార్యం పుస్తకాన్ని వినకుండానే సంఘంలో ఉన్నాం, సంఘంలో కొనసాగిపోతున్నాం. ఈ పుస్తకం అర్థమైతే మనకి నిజమైన క్రిస్టియానిటీ ఏంటి అర్థమవుతుందండి. సంఘం విలువ తెలుస్తుందండి. ఎన్ని కష్టాలు పడితే, వాళ్ళు ఎంత విమర్శలు పడితే ఈ సంఘం ఈరోజు మన దాకా వచ్చిందో ఆ సంగతి మనకి తెలుస్తుందండి. రైట్. కాబట్టి ఇప్పుడు నేను అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 36 నుంచి 37 వచనాల వరకు జరిగిన సంగతిని మీకు ఇప్పటి వరకు చెప్పాను. ఏమన్నారండి వాళ్ళు? నేనేం చేయాలి అన్నారు. అప్పుడు పేతురు గారు ఏమన్నారండి? మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి, అప్పుడు మీకు ఫలితం ఏంటంటే మీకు 1 పాప క్షమాపణ కలుగుతుంది, 2 పరిశుద్ధాత్మను వరంగా పొందుతారు అన్నాడు. అంటే పెళ్లి చేసుకునే ముందు బాప్తిసం పొందితేనే పిల్లలు ఇస్తామంటే కొంతమంది ఏం చేస్తున్నారండి? పెళ్లి కోసం బాప్తిసం పొందుతున్నారు. కొంతమంది బాప్తిసం పొందుకుంటే బట్టలు పంచుతామంటే ఆ బట్టలు ఇస్తారని బాప్తిసాలు పొందుతున్నారు. బాప్తిసం పొందుకుంటే బైబిల్ పంచుతారట అంటే బైబిల్ కోసం బాప్తిసాలు పొందుతున్నారు. బాప్తిసం పొందితే మనిషికో 1000 రూపాయలు ఇస్తారంటే అంటే డబ్బుల కోసం కూడా చాలా మంది మునుగుతూనే ఉంటారు ప్రతి సంవత్సరం. ఏమండి? అలాంటి వాళ్ళందరినీ నేను నా కళ్ళతో ఎంతో మందిని నేను చూశానండి. ఇక్కడ మన ఒక వ్యక్తి బాప్తిసం పొందడానికి అర్హత ఏంటండి? వాక్యం వినాలి. నా మాట ఉంది కదండి, అక్కడ చూడండి 37 వచనంలో వారి మాటలు విని అన్నాడు. బాప్తిసం పొందే వ్యక్తి ఏం చేయాలండి? వాక్యం వినాలి. ఎంత వినాలండి? ఇటు 1 గంట. ఇప్పుడు పేతురు గారు బహుశా 1 గంటలోనే వాక్యం చెప్పాడు, వాళ్ళకి అర్థమైపోయింది. ఈరోజు నేను కూడా 1 గంట వినేసి బాప్తిసం పొందేస్తానంటే అవుద్దా? వాళ్ళకి మనకి తేడా ఏంటండి? వాళ్ళు యూదులు, వాళ్ళు బై బర్త్, వాళ్ళ తల్లిదండ్రులకు వాక్యం తెలుసు, వాళ్ళ పాత ముత్తాతలకు తెలుసు, వాళ్ళ జాతందరికీ వాక్యం తెలుసు. వాళ్ళు అప్పటికి 1500 సంవత్సరాలు బట్టి తరతరాలుగా ధర్మశాస్త్రాన్ని చదువుకుంటారు ప్రతిరోజు. అలాంటి భక్తి కలిగిన కుటుంబాలు వాళ్ళకి దావీదు గురించి తెలుసు, అబ్రహాం గురించి తెలుసు, ప్రవక్తలందరి గురించి తెలుసు.
యేసుప్రభు గురించిన ప్రవచనాలన్నీ కూడా వాళ్ళు రోజు చదువుతున్నారు, కానీ ఈయనే యేసుప్రభు అని తెలియట్లేదు వాళ్ళకి. అందువల్ల జస్ట్ ఆ 3 ప్రవచనాలు చూపించేటప్పటికి వాళ్ళు లేచి బాప్తిసం పొందుకోవడానికి అర్హులైపోయారండి. ఈరోజు మనం కూడా అలాగా పొందేసుకోవచ్చండి అండి. పెళ్లి రేట్ చేసేసారు కాబట్టి బాప్తిసం ఇచ్చేయాలండి మరి అంటారు. ఆ వారం రోజులకు ముందు అతను అన్యుడు, పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకొని బాప్తిసాలు పొందేసుకుంటారు. ఎంత తప్పండి. అతను క్రైస్తవుడిగా కొనసాగుతాడా ఏంటండి? అతను ఏకి మేకైపోతాడు సంఘానికి. తర్వాత గోధుమలో గురుగులు ప్రవేశించినట్టు గురుగైపోతాడండి సంఘానికి. కాబట్టి ఎవరు పెడితే వాళ్ళు, ఎప్పుడు పెడితే అప్పుడు ఏంటంటే ఏదో భౌతికమైన ఈవుల్ని పొందుకోవడం కోసం బాప్తిసాలు పొందకూడదు. బాప్తిసం పొందాలంటే దేవుని యొక్క వాక్యం ఉన్నట్లుగా వినాలి, విశ్వసించాలి. నీకు విశ్వాసం కలిగే వరకు వినాలి. నీకు డౌట్లు రావాలి, నీ డౌట్లు ప్రశ్నించాలి, అన్ని తెలుసుకోవాలి. ప్రాథమిక పాఠాలు వినాలండి. నేను నా చేతులతో చాలా మంది బాప్తిసం ఇచ్చానండి. నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, అతను 22 పాఠాలు విని బాప్తిసం పొందాడండి. వాళ్ళందరూ ఒక 5 పాఠాలు 6 పాఠాలు వినగానే మా బాప్తిసం ఇచ్చాను అన్నారండి. 5 పాఠాలు విన్నాడు 5 పాఠాలు విన్నట్టే ఉన్నాడండి. ఇప్పుడు ఇది ఎదగలేదు. 22 పాఠాలు విన్నవాడు 22 పాఠాలు విన్నవాళ్ళ ఉన్నాడండి. ప్రసాద్ గారని ఆయన ఇప్పుడు వాకింగ్ చెప్తాడండి చర్చిలోన. వాళ్ళు అతనికంటే బాగా చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద టీచర్లు. ఈరోజు వాళ్ళు ఆరాధన కూడా వెళ్లకుండా ఎక్కడో బ్రతుకుతున్నారండి. దేవుడు దూరం అయిపోయారండి ఒక మాటలో చెప్పాలంటే. కారణం ఏంటంటే వాక్యం విని విశ్వసించి రక్షణ పొందిన వారికి వాక్యం వినకుండా ఏంటంటే ఏదో ఎవరి కోసమో, భర్త కోసమో భార్యని సంతోషపెట్టడానికి భర్త, తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి పిల్లలో, లేకపోతే ఆ సువార్థికుని సంతోషపెట్టడానికి సంఘమో, ఇలాగ ఎవరినో తీసుకొచ్చేసి అడ్డగోలుగా ముంచేస్తే అది బాప్తిసం కాదు. అది బాప్తిసం కాదండి. ఒకవేళ మనం ఇక్కడ కూర్చున్న వారిలో మనలో చాలా మందికి ఈ విషయాలు తెలియదు. ఏదేదో చెప్పి కొంతమంది దేవుని నమ్ముకుంటే పిల్లలు పుడతారని, దేవుని నమ్ముకుంటే రోగాలు పోతాయని, దేవుని నమ్ముకుంటే మీ అప్పులు పోతాయని, మీ జబ్బులు పోతాయని, మీకు ఇల్లు కట్టుకోవచ్చని, మీకు ఉద్యోగాలు వస్తాయని ఎన్నో అబద్ధాలు ఈ రోజుకి చెప్తున్నారు కదండి. ఈ రోజుకి అయ్యే అద్భుతాలు. రండి వినండి, స్వస్థత పొందండి అంటాడండి. స్వస్థత పొందాలా? ఇప్పటికీ ఆ అబద్ధం కొనసాగుతూనే ఉంది. పేతురు గారు ఏమైనా అలాంటి మాటలు చెప్పాడండి? మీకు అప్పులు పోవాలంటే రండి, మీకు పిల్లలు పుట్టాలంటే రండి, అలాంటి ప్రసంగాలు చేశాడా? ఆయన యేసుక్రీస్తు ఎవరో వివరించాడండి. వాళ్ళు ఎంత పాపులో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడండి. అప్పుడు వాళ్ళ హృదయం కరిగిపోయింది. మేము ఎంత పాపనం అయిపోయామా, మేము మా జాతి వాళ్ళు ఎంత పాపం పని చేశారా, దేవుడి మెప్పు కోసం యేసుప్రభుని దేవుడు పంపిస్తే మేము అతన్ని దుష్టుల చేత సిలువేయించామా అని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళందరూ ఎంతమంది అటండి ఆ రోజు బాప్తిసం పొందిన వాళ్ళు? 3000 మంది అంటండి. 3000 మంది బాప్తిసం పొందే ముందు ఒక మాట చెప్పాడండి. 40 వచనంలో పేతురు గారు, మీరు మూర్ఖులవి తరమ వారికి వేరే రక్షణ పొందండి, మూర్ఖులవి తరమ వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. రక్షణ పొందండి అనలేదండి. నాకు అర్థమవుతుందమ్మా? మీరందరూ రక్షణ పొందండి అంటే అది ఒకలాగా ఉన్నాం. దానికి ముందేమన్నాడంటే మీరందరూ మూర్ఖులవి తరమ వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. ఇక్కడ మూర్ఖులు అంటే వంకర మనుషులు అని అర్థం అండి. మూర్ఖపు ఆలోచనలు కలిగిన వాళ్ళు ఏంటండి? మూర్ఖపు ఆచారాలు కలిగిన వాళ్ళు అని అర్థం అండి. అలాంటి ఆచారాలకి ఆలోచనలకి వేరైపోయి మీరు రక్షణ పొందండి. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఆచారాలు మానేయాలా? ఆచారాలు మానేసి రక్షణ పొందాలా ఏంటండి? మా చోడవరంలో స్టోరీ విన్నానండి. నేను ఆ చర్చికి వచ్చిన నేను సువార్తికుని అయిన తర్వాత మాకు ప్రసంగి గారిలో వైఫ్ ఉంటారు చోడవరంలో. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా మరి వీళ్ళందరూ నాకు తెలీదు, వీళ్ళు ఎలా రక్షణ పొందారు, వీళ్ళని ఎలా కన్వర్ట్ చేశారు, అలా ఒక్కొక్కరిని అడిగానండి. అప్పుడు ఒక ఫ్యామిలీ గురించి చెప్పారండి. ఆవిడ వాళ్ళకట బాప్తిసం ఇచ్చారట. బాప్తిసం ఇచ్చిన తర్వాత సువార్తికుడికి చెప్పకుండా వాళ్ళు క్యాంప్ వెళ్ళారంట. క్యాంప్ ఎక్కడికి వెళ్ళారో తెలుసా అండి? గుండు తీసుకోవడానికి వెళ్ళారంట అండి.
ఏదో మొక్కుండిపోయింది, అది తీర్చుకోకపోతే మళ్ళీ ఆ దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడని చెప్పి బాప్తిసం పొందేసి ఒక వారం రోజులు పోయిన తర్వాత సువార్తకి చెప్పకుండా వెళ్ళొచ్చారంట ఆయన. మొత్తం ఇంట్లో వాళ్ళందరూ గుండు గీసుకున్నారంట. ఎక్కడికి వెళ్ళారంటే చెప్పారంటండి అప్పుడు, అక్కడికి వెళ్ళామండి అని. అదేంటండి అమ్మ, వాళ్ళు మూర్ఖులకు తరమ వారికి వేరే రక్షణ పొందారా, ఆ మూర్ఖపు ఆలోచనతోనే ఉండి పొందారా ఏంటండి? ఇప్పటికీ చెప్పండి, బాప్తిసం పొందిన మనలో చాలా మంది నిమ్మకాయలు చూసి భయపడతారు కదండి. రోడ్డు మీద నిమ్మకాయ పెడితే చిన్న తల వెంట్రుకలో ఎండుమిరపకాయలో ఎవరైనా తుమ్మినప్పుడు భయపడే వాళ్ళు లేరమ్మా? అమ్మ ఇవాళ అమావాస్య, నిమ్మకాయ జేబులో పెట్టుకుని వెళ్ళాలి అని వాళ్ళు ఉన్నారా లేదా? చెరుకులకు భయపడే వాళ్ళు ఉన్నారా లేదా? ఏంటండి మా బాబు వివరాలు ఎదురొచ్చింది, ముందుకు వెళ్ళకూడదు, ఇవాళ శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, ఇవి ఎన్ని ఉన్నాయండి, ఎక్కడండి మన రక్షణ? ఎక్కడండి మనం ఎక్కడ రక్షణ పొందాం? మూర్ఖపు ఆలోచనతోనే పొందాం. మూర్ఖులకు ఈ ప్రజలందరూ ఎలాగైతే ఉంటున్నారో, ఆచారాలతో ఉంటున్నారో, ఆలోచనలతో ఉంటున్నారో అలాంటి బుద్ధే. ఎక్కడండి మన రక్షణ? ఈ మాట మనకి ఎవరు చెప్పలేదండి. బాప్తిసం పొందుతావు నాయనా, పొందేనైనా పొందే, జనవరి 1 వచ్చింది పొందే, ఎవరో దొరలు వచ్చారు పొందే, వీళ్ళందరూ పొందుతున్నారు కాబట్టి నువ్వు పొందే, ఇది చెప్తున్నాం. కానీ వాక్యం వినండి, మీకు 10 రోజులు సభలు పెడతాం, ఈ 10 రోజులు మానకుండా వాక్యం నేర్చుకోండి, రక్షణ అంటే ఏంటి తెలుసుకోండి, బైబిల్లో రక్షణ పొందిన వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితుల్లో రక్షణ పొందారో తెలుసుకోండి. డబ్బు కోసం పొందలేదండి, బట్టల కోసం కాదండి, భోజనాల కోసం కాదండి, ఏదో పప్పులు ఉప్పులు ఇస్తున్నారని పొందలేదండి. వాళ్ళందరూ కేవలం పరలోకం కోసం బాప్తిసం పొందారు. వాళ్ళందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందారు. అలాంటి బాప్తిసం మనం పొందాలనే మనకి ఈ సబ్జెక్ట్ చెప్పారండి జాషువా అంకుల్ గారు. అలాంటి రక్షణ గురించి మనం తెలుసుకోవాలి. బైబిల్లో కన్వర్షన్స్ అన్ని అలా జరిగాయండి. అలాంటి బాప్తిసం నువ్వు పొందితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నువ్వు పొందిన బాప్తిసాన్ని దేవుడు అంగీకరిస్తాడు, నువ్వు పరలోక రాజ్యానికి చేరుకుంటావు. మూర్ఖులకు ఈ తరం వారిలాగే నువ్వు బ్రతుకుతూ బాప్తిసం పొందితే నీ రక్షణ దేవుడు అంగీకరించడు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా లోతుగా వెళ్ళి 10 రోజులు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దామండి. 41వ వచనంలో ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు అన్నాడండి. చేర్చబడ్డారు ఏంటండి? అప్పుడే కదా సంఘం ప్రారంభమైంది? లేదండి, ఆల్రెడీగా 12 మంది ఉన్నారు యేసుప్రభు శిష్యులు. ఆ 12 మంది సంఘం అండి. ఆ 12 మందితో ఈ 3000 మంది చేర్చబడ్డారు. అర్థమవుతుందండి? పెంతెకోస్తు దినాన మేడ మీద పరిశుద్ధాత్ముడు ఎంతమంది మీద వాడాడండి? 12 మంది. ఆ 12 మంది సంఘం, 12 మంది తయారయ్యారు. వాళ్ళు ఒక గంట ముందు తయారయ్యారు. గంట తర్వాత ప్రసంగం విన్న తర్వాత ఎంతమంది ఆడయ్యారండి? 3000 మంది. ఇప్పుడు 3000 12 మంది అండి. 3000 మన దగ్గర కనుక ఒకవేళ ఒక 200 మంది అయ్యారనుకోండి, మనం ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎవరిని పలకరించాలో తెలియదు, ఎవరెవరో తెలియదు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారో గొప్ప మాట రాశాడండి అక్కడ 42వ వచనంలో చూస్తే, రక్షింపబడిన వారి జీవితం మనందరికీ తెలియాలని దేవుడు తన గ్రంథంలో వాళ్ళ గురించి రాశాడండి. ఇది చాలా కీలకం. బాప్తిసం పొందడం ఎంత ముఖ్యమో, ఎంత ప్రాముఖ్యమో, ఎంత గొప్ప సంగతో, బాప్తిసం పొందిన తర్వాత రక్షణ పొందిన వ్యక్తి ఎలా జీవించాలనేది తెలుసుకోవాలి. ఈరోజు నేను చూస్తున్నాను చాలా చోట్ల బాప్తిసం పొంది వాళ్ళు 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళ జీవితం చూస్తే వాళ్ళు ఎవరు దేవుడి సన్నిధిలో కనపడరు. వాళ్ళ భార్యలో, వాళ్ళ పిల్లలో, వాళ్ళ అమ్మానాన్నలో ఎవరో కనపడుతుంటారు, వాళ్ళు కనపడరు. వాళ్ళు సహవాసం చేయరు. ఈ మయన్న కరోనా వచ్చి మనకు ఒక గజ్జి అంటించేసి పోయింది. ఏంటంటే ఆ గజ్జి ఆన్లైన్లో వినడం. మీరు చెప్పేయండి, యూట్యూబ్లో వింటాం లేండి మేము. నేను ఒక పనికి మీద ఐడియా చేసుకొని యూట్యూబ్ పెట్టానండి. ఈ యూట్యూబ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చర్చికి రాకపోయినా పర్వాలేదు, మనకు వాక్యం బాగా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ వింటేనే పక్క వాళ్ళు అల్లరి చేస్తుంటారు. యూట్యూబ్లో అనేది ఇంక ఎవరు మాట్లాడరావు, కరెక్ట్గా ఆయనే కనపడతాడు. ఇదేదో భలే ఉంది. మేము ఒక ఉద్దేశంతో
ఎవరో ప్రపంచంలో తెలియని అన్యజనులకు వాక్యం అందాలనే ఉద్దేశంతో మేము పెడుతుంటే స్థానిక సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారండి, దీన్ని మిస్లీడ్ చేసుకొని ఇది ఇలాగ ఆరాధన చేసుకుంటున్నారండి చాలా మంది. అలా చేయకూడదండి. ఇక్కడ ఏం చేస్తారు చూడండి, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి అన్నాడండి. బోధ, వీళ్ళు బోధ వినేవరా? విన్నారు. ఏ బోధ విన్నారండి? అపోస్తుల బోధ. ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యి దీన్ని మిస్లీడ్ చేశారండి. ఇది కాదు, మా అయ్యగారు చెప్పింది అపోస్తుల బోధ, మీ అయ్యగారు చెప్పింది కాదు, మా అయ్యగారు చెప్పింది అని. ఏంటి అపోస్తుల బోధ అంటే అర్థం ఏంటండి? బైబిల్లో రాయబడిన బోధ. అపోస్తుల బోధ అంటే ఏంటన్న అర్థం? కొత్త నిబంధనలో రాయబడిన బోధ, పత్రికలన్నింటిలో రాయబడిన బోధ, అపోస్తుల చేత రాయబడిన బోధ. అంతేనండి. అదేదో విచిత్రమైన బోధ కాదు, అదేదో ఇంకొకరు ఎవరో చెప్పిన మాటలు కావు. బైబిల్లో లేని అపోస్తుల బోధ కాదు, బైబిల్లో ఉన్నది అపోస్తుల బోధ. అదండి. కాబట్టి మనం ఈరోజు క్రిస్మస్ పండుగ చేసిన వాళ్ళు చూస్తున్నాం, గుడ్ ఫ్రైడే చేసిన వాళ్ళు చూస్తున్నాం, ఈస్టర్ పండుగ, మట్లాదివారం, భస్మ బుధవారం, ఇంకా ఏ ఉన్నాయండి కొత్తగా తయారు. ప్రపంచ శాంతి దినోత్సవం అంట, ఏదో రకరకాలు కనిపెడుతున్నారు. ఏంటండి ఇలాంటి ఈ బోధలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయేనా? ఇవన్నీ అపోస్తుల బోధలేనా? కాబట్టి మనందరం కూడా రక్షణ పొందిన తర్వాత బైబిల్లో ఉన్న వాక్యాన్ని వినాలి. అలా ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారో వాళ్ళతో మనము సహవాసం చేయాలి. ఇక్కడ సహవాసం అంటే ఏంటండి? సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే ఎవరు చెప్తారండి ఇక్కడ ఉన్న వాళ్ళు? అమ్మ లక్ష్మి, నువ్వు చెప్పమ్మా, సహవాసం అంటే ఏంటి? అందరూ కలిసిమెలిసి ఉండడం అంటే ఆరాధించడం సహవాసం కాదు. చెప్పండి. ఇప్పుడు వచ్చారండి, వచ్చి కూర్చున్నారు, వాక్యం అంతా వినేశారు, పాటలన్నీ పాడేశారు, ఆమేన్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం, అదే సహవాసం? ప్రభురాత్రి భోజనం తీసుకోవడం సహవాసం కాదు, పాటలు పాడడం సహవాసం కాదు, వాక్యం వినడం సహవాసం కాదు, ప్రార్థన చేయడం సహవాసం కాదు. సహవాసం అంటే ఫ్రెండ్షిప్. సహవాసం అంటే ఏంటంటే స్నేహం. ఏంటి మీ ఇంటి పక్క వాళ్ళు అవతల నుంచి ఏదో కొంచెం కూర ఇచ్చారనుకో ఎంతసేపు మాట్లాడతారండి? పిన్ని గారు ఎలా ఉండారండి పచ్చడి? చాలా గుమగుమలాడేస్తుంది. రాత్రి ఎవరో వచ్చినట్టున్నారు మీ ఇంటి చుట్టాలు. ఏమైందండి? మా బాబాయ్ గారు ఈ మధ్య కనపడట్లేదేంటి? పిల్లలు బాగా చదివిస్తున్నట్టున్నారు, మీ పెద్దడు ఎదిగిపోయాడే, టీవీ కొన్నట్టున్నారు, ఫ్రిడ్జ్ కొన్నట్టున్నారు. ఎన్ని మాట్లాడతారు? ఊరుకుంటా మాటలు. ఈ మైన ఫోన్లు వచ్చాయి, ఫోన్లో సహవాసం ఎక్కడ లేదండి. ఫోన్ కాలిపోయి, ఫోన్ బ్యాటరీ వీక్ అయిపోయే వరకు కూడా, అదంతా లేదు, సాధ్యం అయిపోయేదాకా కూడా మాటలు తరగవు. ఎలా ప్రసంగం ఎక్కడ వస్తాయి అమ్మాయి నీకు ఈ మాటలన్నీ అనిపిస్తుంటది. మేము నోట్స్ రాసుకొని చెప్పినా మేము ఇన్ని మాటలు ఎంతసేపు చెప్పలేము. ఇన్ని మాటలు నీకు ఎలా వస్తున్నాయి అనిపిస్తుంది. నేను ఆశ్చర్యపోతుంటానండి. మా ఇంట్లో మా ఆవిడ గారు ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్లో సహవాసం చేయడం వస్తుంది, ఇంటి పక్కలతో ఫ్రెండ్స్తో మాట్లాడి వస్తుంది. సంఘంలో మాత్రం ఏమంటే టైం అయిపోగానే ఆమెన్ అంటే కనపడండి, ఆమెన్ ఇంకెవరు ఉండరు. ఏంటి ఇక్కడ 100 మంది ఉంటే 100 మందికి వందనాలు చెప్పాలి, 100 మందితో కష్టకాలన్నీ మనం చెప్పుకోవాలండి, మన ఇంట్లో విషయాలు చెప్పుకోవాలండి, మన బాధలు, మన సంతోషం, ఏంటి మన కష్టాలు, మన కన్నీళ్ళు మన సంఘానికి తెలియాలి. మన సంఘంలో ప్రతి ఒక్కరికి మన బాధలు తెలియాలి, మనం ఎలా బ్రతుకుతున్నామో తెలియాలి, ఏ పరిస్థితిలో మేము కొనసాగుతున్నామో, పైకి ఎలా ఉన్నాం, లోపల ఎలా ఉన్నామో తెలియాలండి. ఎవరికైనా తెలుసండి? మీ ఇక్కడ ఉన్న కుటుంబాల్లో మీ కష్టాలు మీ సంఘంలో ఉన్న తెలుసా? ఏంటి ఎప్పుడైనా చెప్పుకున్నారా? అదండి సహవాసం అంటే. అదండి పాటలు పాడేసుకోవడం, ప్రార్థన చేసేసుకోవడం, వాక్యం చదివేసుకోవడం, కానుక వేసేసి ప్రభుత్వం తీసుకుని వెళ్ళిపోవడం కాదండి సహవాసం. మీరు ఎన్ని బాధపడుతున్నారు? మీరు
మహాభాగ్యాన్ని ఉపయోగించారు. అందుకని తెలుస్తూ ఈ విధంగా మొదటి రోజు మనందరూ సోదరులు సోదరు ప్రాంతంలో పురాతన చేసిన 7 గంటలు సోదరులు ఈరోజు వాక్యాన్ని వదిలేస్తారు. వాక్యం ఏది ఏది వేస్తున్నామో దాని ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నామో ప్రతి ఒక్కరు గ్రహించాలని, ఒకవేళ మనం నేను కోరుకున్న స్థితిలో లేకపోతే ఆ స్థితి కలిగి ఉండడానికి ఏ చేయాలో ఎలా ఉండాలో సోదరులు వివరిస్తారు. తల్లి కూడా ఏ ఒక్క రోజు మిస్ అవ్వకుండా వస్తే ఆ కాన్సెప్ట్ అనేది అందరికీ అర్థం అవుతుంది. ఒకే స్థితి వల్ల గంటలు కాబట్టి గ్రహించండి. అందరూ త్వరగా నేను పనులు త్వరగా ముగించుకొని గ్రహించడానికి త్వరగా రావాలని మనం చేస్తున్నాము. పనులకి వాళ్ళ సమయం వినియోగించుకోవాలని మనం చేస్తున్నాము. అదే ఒక 10 రోజులు మనందరము వాక్యం వినగలిగిన ఒక ఆవిడని మనందరికీ తెలుసు. ఉన్న అంశాలు ఆవిడని పంపించారు. ఆ ఆవిడని మనందరూ నేర్చుకున్నాం. మరొకరు ఏంటంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో వాస్తవాన్ని సోదరులు గ్రహిస్తారు. అంటే అక్కడ ఆయన ప్రసంగం చేస్తారు. ఏం చేశారు, అక్కడ ఉన్నవారు ఎలా అయినారు, ఆ వెళ్ళిన తర్వాత పార్టీషన్ పోయిన తర్వాత ఎలా జీవించారు అనే వాస్తవాన్ని రోజు వివరిస్తారు. రేపు మళ్ళా ముందు ప్రసంగం చేస్తారు. 5,000 మంది అందులో శాస్త్రవేత్తలు వాళ్ళగా ఉన్నారనేది రేపు వింటాము. 3వ రోజు ఫిలిప్పీలో ఫిలిప్పి అనే ఒక ఆయన ఉంటారు. ఆయన సమయంలో రచన చేస్తారు. ఆ సమయంలో ఎలా రక్షించబడాలి మన జీవంగా రక్షణ విషయంలో. కాబట్టి 4 రోజులు నొప్పిలో ఆయన ఉన్నారు. ఆయన ఫిలిప్పు వాక్యం చేస్తే ఆయన ఎలా రక్షించబడాలి, ఎవరు వాక్యం విని రక్షించబడి దేవుడు పూర్వమైన కూడా మనం బ్రతుకుతూ ఉన్నామా లేదా అవన్నీ వస్తాయి. అప్పుడు తర్వాత 5వ రోజు 9వ అధ్యాయంలో పౌలు రక్షించబడాలి. పౌలు అనే పౌలు ఎలా రక్షించబడాలో వివరిస్తారు. అప్పుడు 6వ రోజు ఎలా రక్షించబడాలి అని చెప్తారు. 7వ రోజు ఒక అధిపతి ఎలా రక్షించబడాలో ఆయన వివరించబడ్డాడు. తర్వాత యూరియా ఎలా రక్షించబడితే క్రిస్టియన్ అంత్యోక్య వాళ్ళు ఎలా రక్షించబడ్డారు, ఎలా రక్షించబడ్డారు. మనం ఎలా రక్షించబడ్డామో మనకు తెలియాలి. ఆ పని ఆడలేదు. కాబట్టి మనం రక్షించబడితే రక్షించబడిన వాళ్ళు ఎలా పుట్టాలి అనే వాస్తవం కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఒకవేళ రక్షించబడకుండా ఇంకా ఉంటే వయసు అంటే నేను వాక్యం విన్నాను, నాకు రక్షణ కావాలి అని మీరు అడిగిన పరోక్షాన్ని మీకు రక్షణ ఇవ్వబడుతుంది. రక్షించబడకుండా అనుభవానికి వెళ్ళే అవకాశమే లేదు. గమనించండి. ఆ 10 పాఠాలు మీరు గ్రహించి రాసుకొని మీరు ఏం చేస్తున్నారో చివరిలో మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. నేను నేర్చుకున్న ఆ లేఖనాలను బట్టి నేను ఇది నేర్చుకున్నాను, నేను రక్షించబడాలనుకున్నాను, నేను బాప్తిజం పొందాలని ఇలా బ్రతకాలనుకున్నాను, ఇలా జీవించాలనుకున్నాను అని ఎవరైనా దయచేసి ఆ 10 లెసన్స్ వాళ్ళ అందుకే ఎవరించుకోవడం తీసుకెళ్ళి ఈ ఎవరించుకోవడం తీసుకుంటే వాళ్ళు రక్షించబడడానికి అవకాశం ఉండాలి. మనం ప్రైవేట్ అంటే రక్షించబడే ఛాన్స్ ఉండదు. గమనించండి. ఈ వ్యవహారంలో ఈ కుటుంబాలను మెయిన్ కాన్సెప్ట్ రక్షణ
రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి గమనించాలని మనం చేస్తున్నాం. వాళ్ళు వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకుంటాం అయ్యా మనిషి గంట 40-50 నిమిషాలు గంటలో. హలో 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 ఈ రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ మన తండ్రి అయిన దేవుని తరపున ప్రభువైన యేసుక్రీస్తు వారి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఈ మైక్